హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మష్రూమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్‌లో మన ఇంట్లోనే ఎలా చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ అండ్ ఘీ యాడ్ చేశానండి. షాజీరా, బిర్యానీ ఆకు, యాలకులు వేసుకున్నాము. అవి హీట్ అయ్యాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకుందాము. అండ్ ఈ వీడియో ఇప్పుడుది కాదండి, చాలా డేస్ బ్యాక్‌ది. అట్‌లీస్ట్ 1 మంత్ అయి ఉంటుంది వీడియో తీసి. బట్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి టైం పట్టింది. అండ్ మనం ఆనియన్స్ వేగడానికి సాల్ట్ అన్నది యాడ్ చేసామన్నమాట. జీడిపప్పు, బాగా మిక్స్ అన్నది కలుపుతూ ఉండాలండి, అంటే మాడకుండా. మనము వీటిల్ని పేస్ట్ కాదు, ఇలానే డైలీ ఇలానే చేసుకుంటున్నాము. తర్వాత మమ్మీ స్పెషల్ మసాలా అనేది ప్రిపేర్ చేస్తుంది. మమ్మీయే ప్రిపేర్ చేస్తారు బిర్యానీ మసాలా అన్నది. అది కొంచెం యాడ్ చేసుకుంటాము బిర్యానీలో మనం వేయించేటప్పుడు. నెక్స్ట్ అది బాగా వేగేంత వరకు చూస్తూ ఉండాలి. నెక్స్ట్ మమ్మీ ఆనియన్ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. పేస్ట్ యాడ్ చేసుకున్నాం. అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో మనకి ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేగాక మనం టమోటా అన్నది యాడ్ చేసుకుంటామండి. టమోటాతో పాటు కొత్తిమీర, పుదీనా అన్నది కూడా యాడ్ చేసేసుకున్నాము. దాని తర్వాత అవి వేగేంత వరకు కలుపుతూ ఉండాలండి, ఒక 2 మినిట్స్కి అలా ఒకసారి. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో పెరుగు యాడ్ చేసుకుందాము. పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామండి. నెక్స్ట్ బాగా కలుపుకొని గరం మసాలా యాడ్ చేస్తుంది మమ్మీ. చికెన్ మసాలా కూడా యాడ్ చేసామండి. నెక్స్ట్ బాగా మిక్స్ చేసాము. దాని తర్వాత కారం మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే పచ్చిమిర్చిలో కారం కోసం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ. మమ్మీ అక్కడ 2 పచ్చిమిర్చి యాడ్ చేసింది. అండ్ ఇప్పుడు మష్రూమ్స్ అన్నది నీట్గా వేడి నీళ్ళలో కడిగి పెట్టుకున్నామండి. దాని తర్వాత కడిగి దీంట్లో వేసేసుకున్నాము మష్రూమ్ అన్నది బాగా ఎగేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి. అండ్ మధ్యలో మమ్మీ మళ్ళీ ఇందాక మసాలా వాటర్ని యాడ్ చేశారు మష్రూమ్ అన్నది ఉడకడానికి. సో అది మిక్స్ చేస్తూ ఉండాలి 1 మినిట్కి ఒకసారి. అండ్ ఆమె పాలలోని మీగడ వేసింది ఫర్ ఎక్స్ట్రా టేస్ట్ కోసము. ఒక పక్క అది చెరుగుతూ ఉంటే మమ్మీ అన్నది రైస్ పెట్టేశారండి. 1 గ్లాస్ రైస్ పెట్టారు. అది మనం వాటర్లో పెట్టుకొని 90% కుక్ అయిన తర్వాత, సో మనకి కర్రీ అన్నది కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి. అట్ ద లాస్ట్ మళ్ళీ మనం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాము. ఒక పక్క మనం రైస్ పెట్టేటప్పుడే మనము దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నది కూడా యాడ్ చేసాము. అండ్ ఇండక్షన్ స్టవ్లో మనం దమ్ అనేది పెడుతున్నాము. కింద దోస ప్యాన్ పెట్టానండి. అండ్ నెక్స్ట్ పవర్ వచ్చేసి 1800 పెట్టాము. అండ్ కర్రీ అన్నది ఆ ప్యాన్ అట్లనే పెట్టేసాము దాని మీద. అండ్ దీనికి దమ్కి అన్నది ప్రిపేర్ చేసుకున్నామండి. కర్రీలో నేను ముందే తీసి పెట్టేసాను హాఫ్ పార్ట్ అన్నది. అండ్ 1 లేయర్ అన్నది రైస్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆనియన్స్ అన్నవి ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. అదొక లేయర్. అండ్ మిగతా కర్రీ అంతా ఒక లేయర్గా యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ దాన్ని మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద మళ్ళీ నేను మిగతా రైస్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను ఫ్రైడ్ ఆనియన్స్ అన్నవి దాని మీద యాడ్ చేస్తున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను ఫర్ ద ఫ్లేవర్. అండ్ మిల్క్తో నేను కలర్ అనేది యాడ్ చేశానండి. ఎల్లో కలర్ యాడ్ చేశాను. మనకి ఇష్టం ఉంటే రెడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో దమ్ పెట్టాక ముందు నేను నెయ్యి అన్నది యాడ్ చేసుకున్నాను. సో దమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ప్రిపేర్ అయిన తర్వాత ఇలా ఉందండి బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో. చెప్తే నమ్మరు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి మష్రూమ్స్ తోటి బిర్యానీ. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.